అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఓటమి మనకి నేర్పేటటువంటి పాఠాలు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మనం అనుకుంటాం విజయం మనిషిని ఉన్నతంగా తీసుకెళ్తుందని, విజయం వల్ల చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరం కూడా విజయం కావాలని ఆశిస్తూ ఉంటాం. నిజానికి విజయం మనకి నేర్పేటటువంటి పాఠాల కంటే, విజయం మన ఎదుగుదలకి ఉపయోగపడిన దానికంటే కూడా మనం ఓటమి చెందితేనే మనం ఉన్నతంగా ఎదుగుతాం. చాలా రకాలైనటువంటి పాఠాలు మనం నేర్చుకుంటాం, చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. ఎటువంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతాం, ఎటువంటి పాఠాలు మనం అపజయాల వల్ల తెలుసుకోగలుగుతాం అని ఒకసారి ఆలోచన చేస్తే మనిషికి డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది. సర్వసాధారణంగా జయం అపజయం అన్నది మనం కొలిచేటటువంటి కొలమానాలు డబ్బుని బట్టి కొలుస్తూ ఉంటాం. మనం ఎక్కువ సంపాదిస్తే, ఎక్కువ డబ్బుని మనం పొందగలిగితే మనం విజయం చెందినట్టుగా, లేదు మనం పెట్టినటువంటి వ్యాపారంలో లేదా మనం పెట్టినటువంటి ఏదైనా ఒక పెట్టుబడిలో, ఒక ఇన్వెస్ట్మెంట్లో మనం కనుక నష్టపోతే మనం దాన్ని అపజయంగా చెప్తూ ఉంటాం. అంటే డబ్బు ఉంటే విజయం అని, డబ్బు లేకపోతే అపజయం అని. ఎప్పుడైతే నువ్వు అపజయం పాలయ్యావో మొట్టమొదట మనకు తెలిసేది ఏంటంటే అసలు డబ్బుకి ఉన్నటువంటి విలువ ఏంటో తెలుస్తుంది. డబ్బు లేకపోవడం వల్ల ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయో, కష్టాలు ఉంటాయో అవన్నీ కూడా మనకి తెలిసొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ గుణపాఠం మనం నేర్చుకుంటాం. డబ్బుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి సమాజంలో, ఒక వ్యక్తి జీవితంలో డబ్బు ఎంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది తెలుసుకునే చాలామంది ఈ డబ్బు వెంట పెంపర్లాడుతూ ఉంటారు, డబ్బు సంపాదన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా అంత ఎక్కువ పెంపర్లాడటం, డబ్బే జీవితంగా బ్రతకడం కూడా ఒక రకంగా మనం చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం, ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటాం, మనుషుల యొక్క విలువని మనం తెలుసుకోలేము, మానవ సంబంధాలను కూడా దెబ్బతీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే డబ్బు సంపాదనలో విపరీతమైనటువంటి అడ్డదారులు తొక్కుతాం, చేయకూడనటువంటి పనులు చేస్తాం. దానివల్ల మన యొక్క వ్యక్తిత్వం పోతుంది, రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఎక్కడ వరకు మనకు అవసరం, ఎంత అవసరమో అంతవరకు డబ్బు సంపాదించగలటం అనేది మనం తెలుసుకోగలగాలి. సో అపజయం అనేది మనకి డబ్బుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, దానికి ఉన్నటువంటి విలువ ఏంటి అన్నది మనకి తెలియజేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ గుణపాఠాన్ని మనం నేర్చుకుంటాం. రెండోది, మనుష్యులకు ఉన్నటువంటి విలువ ఏంటి, మానవ సంబంధాలకు ఉన్నటువంటి విలువ ఏంటి. మరొక అపజయం ఏంటంటే మన మనుషుల్ని కోల్పోవటం, ప్రేమించినటువంటి వ్యక్తికి దూరం అవటం, వివాహ వ్యవస్థ ద్వారా దగ్గరైనటువంటి బంధాలు విచ్ఛిన్నం అవటం, లేదా కొడుకులు వేరైపోవటం, కుమార్తెలు వేరైపోవటం, కుటుంబ సభ్యుల దగ్గర గొడవలు తెచ్చుకోవటం, ఇదొక అపజయం. అంటే మనుషుల్ని కోల్పోవటం. ఈ గుణపాఠం కూడా మనం నేర్చుకుంటాం. మనుషులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, మానవ సంబంధాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఏం తప్పిదాలు చేస్తే మనం ఈ రకమైనటువంటి సమస్యలు, కష్టాలు తెచ్చుకున్నాం, ఈ మానవ సంబంధాలు దెబ్బతినటంలో మన పాత్ర ఎంత, మన మాట తీరు ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటి, ఏం మార్చుకోవాలి, ఏం తప్పిదాలు చేస్తే ఈ అపజయం వచ్చింది, ఈ మనుషులను దూరం చేసుకున్నాం, ఈ స్నేహితుడిని దూరం చేసుకున్నాం. ఈ గుణపాఠాన్ని కూడా మనం ఈ అపజయాల వల్ల తెలుసుకోగలుగుతాం. తెలుసు, మనకు డబ్బు ఉండే చాలామంది మనుషులు ఉంటారు. ఆ డబ్బు పోయిన వెంటనే మన దగ్గర ఉండాల్సిన వాళ్ళు ఎవరు ఉండరు. డబ్బు ఉంటే అందరూ బంధువులే, అందరూ దగ్గర వాళ్ళే. డబ్బు లేనప్పుడు ఎవరు కూడా మన దగ్గర ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ ఒకదానికొకటి ఉన్నటువంటి ఇంటర్లింక్ కూడా మనం తెలుసుకోగలుగుతాం ఈ అపజయాల వల్ల. దేనికి ప్రాధాన్యత ఇచ్చాం, ఏం జరిగింది అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో మనుష్యుల విలువ మనకు తెలుస్తుంది. అలాగే వినయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో కూడా మనకు తెలుస్తుంది. ఇది ఎందుకు అంటున్నామనంటే విజయం మనకి గర్వాన్ని ఇస్తుంది, అహంకారాన్ని ఇస్తుంది, లెక్కలేని తనాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఓటమి చెందావో అప్పుడు అర్థమవుతుంది వినయంగా ఉంటే కలిగేటటువంటి లాభాలేంటో, అనుకోగా ఉంటే కలిగేటటువంటి లాభాలేంటో. ఆ రెండు ఉండటం వల్ల మనుషులు మనకి ఏ రకంగా దగ్గరగా ఉన్నారో,
అహంకారం వల్ల, మనకున్నటువంటి గర్వం వల్ల ఎవరిని మనం దూరం చేసుకున్నామో. సో వినయంగా ఉండటం అనేటువంటి దాని యొక్క ప్రాధాన్యత మనం అపజయం పొందినప్పుడు మాత్రమే మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓటమి వినయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అన్నది విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే ఓటమి మన లక్ష్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో. నువ్వు లక్ష్యాన్ని సీరియస్గా తీసుకోకపోవటం వల్లే కదా ఈరోజు మనం ఓటమి పొందాం. మనం లక్ష్యం పట్ల మన ప్రవర్తనలా ఉండాలి, దాన్ని ఎంత కసిగా తీసుకోవాలి, ఎంత పట్టుదలగా అడుగులేయాలి. లక్ష్యాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే వచ్చేటటువంటి నష్టం ఏంటి అన్నది మనకు అప్పుడు అర్థమవుతుంది. ఓటమి వల్ల మనం చక్కగా చదవకపోతే పరీక్ష ఫెయిల్ అయినప్పుడు అర్థమవుతుంది చదువు యొక్క ప్రాధాన్యత ఏంటో. అలాగే ఏదైనా అనుకున్నది సాధించలేనప్పుడు తెలుస్తుంది మనం లక్ష్యాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదు, ఆ వయసులో ఎందుకు నేను తప్పటడుగులు వేసాను, తప్పుడు పనులు చేశాను, లేదా అనవసరమైనటువంటి వ్యసనాల బానిస ఎందుకు లోనయ్యాను, పనికిమాలినటువంటి స్నేహితులతో ఎందుకు తిరిగాను అన్నది అప్పుడు అర్థమవుతుంది. లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల జరిగేటటువంటి నష్టాలు మన అనుభవపూర్వకంగా కనుక మనకి తెలిసినప్పుడు మాత్రమే లక్ష్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అర్థమవుతుంది. చాలా దురదృష్టం ఏంటంటే విలువైనటువంటి వయస్సు అయిపోయిన తర్వాత మనకి అర్థమవుతుంది మనం ఏం తప్పులు చేసామో, లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసి ఏ విధమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకున్నామో అప్పుడు అర్థమవుతుంది. కానీ గడిచిపోయినటువంటి ఆ సమయం రాదు, ఆ వయసు రాదు, మన దగ్గర ఆ ఓపిక కూడా రియలైజ్ అయిన తర్వాత మన దగ్గర ఉండదు. అలాగే మరొకటి, జీవితం యొక్క అర్థం ఏంటో మనకు అర్థమవుతుంది ఓటమి చెందిన తర్వాత. జీవితంలో ఏం కోల్పోయామో, ఏం నష్టం వచ్చిందో, జీవితంలో దేని వెంపట పెట్టామో, ఈరోజు నువ్వు ఏదైతే ఆశించి ముందుకెళ్ళావో అదేమీ లేనప్పుడు అర్థమవుతుంది మనకి. జీవితంలో మనం దేనికోసం కష్టపడుతున్నాం, ఎవరి కోసం కష్టపడుతున్నాం, కష్టపడడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకున్నాం, ఏ విధంగా మానసికమైనటువంటి వేదనకి లోనయ్యాం, అసలు దేనికోసం కష్టపడుతున్నాం, అసలు జీవితం అంటే ఏంటి అనేటువంటి విషయం మనకు ఓటమి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఓడిపోయామని ఎవరో బాధపడద్దు. ఓటమి నుంచి ఏమి నేర్చుకున్నామో ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఈ గుణపాఠాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఓటమి నీకు ఏమి నేర్పింది? డబ్బు విలువ నేర్పిందా? మనుషుల విలువ నేర్పిందా? గర్వం యొక్క, అహంకారం యొక్క నష్టాలేంటి? ఏ విధంగా వినయంగా ఉండాలి, వినయపూర్వకంగా ఉండాలనేటువంటి విషయాన్ని నేర్పిందా? మన లక్ష్యాన్ని ఎంత శ్రద్ధగా తీసుకోవాలి, ఏ రకంగా మనసు పెట్టి ఆ లక్ష్య సాధన కోసం సమయాన్ని సద్వినియోగపరచు ప్రయత్నం చేయాలనేటువంటి గుణపాఠాన్ని మనకు నేర్పిందా? అసలు జీవితంలో దేనికి కష్టపడుతున్నాను, ఏది ప్రాధాన్యత అనుకున్నాను, దేని వెంపట పడ్డాను, ఈరోజు ఏం మిగిలింది అనేటువంటి సత్యం మనకి ఈ ఓటమి తెలిపింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగి వాటన్నిటినీ సరి చేసుకొని కనుక ముందడుగేస్తే ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎన్ని గొప్ప పదవులు చేసినా ఆ మనిషికి ఉండాల్సినటువంటి వినయం, విధేయత యొక్క ప్రాధాన్యత ఏంటో, డబ్బు పోతే, అధికారం పోతే, బళ్ళు వాళ్ళైతే మన పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం మనకి ఓటమే తెలియజేస్తుంది. మీరు చూడండి, చాలామంది డబ్బు ఉన్నప్పుడు అసలు లెక్కలేనితనంగా ఉన్నటువంటి వ్యక్తులు, అధికారం ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయనటువంటి వ్యక్తులు, అధికారం కోల్పోయిన తర్వాత ఏ రకంగా దిగిపోయి మళ్ళీ సాధారణ స్థితికి వస్తారో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఏదైనా సరే గెలుపైనా ఓటమైనా ఒకేలా ఉండాలి. నీ దగ్గర అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా నిన్ను అభిమానించేటటువంటి వ్యక్తులు నువ్వు తయారు చేసుకోగలగాలి. బంధుత్వాల్లో లేదా కుటుంబ సభ్యుల్లో డబ్బు లేకపోయినా సరే నీ వెంట ఉండేటువంటి బంధాలని, బంధుత్వాలని, కుటుంబ సభ్యులను నువ్వు సాధించుకోగలిగినప్పుడు అది నిజమైనటువంటి విషయం. కాబట్టి విషయాలన్నింటినీ తెలుసుకొని ఓటమి వచ్చిందని భయపడొద్దు. ఓటమి నుంచి మనం ఏ గుణపాఠాలు నేర్చుకున్నామో ప్రయత్నం చేసి ముందడుగేస్తే ఖచ్చితంగా మళ్ళీ విజయ పదంలో దూసుకుపోతాం. విజయం వచ్చినప్పుడు గర్వం వస్తే ఎంత నష్టం జరుగుతుందో, డబ్బు వచ్చినప్పుడు విచ్చలవిడితనం వస్తే ఎంత నష్టం జరుగుతుందో కూడా మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు తెలుసుకుంటారని కోరుతూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.